హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే తమ్మునేల్ చూసింటేనే మీకు అర్థమై ఉంటుంది. మనమైతే ఒక అవ్వకి హెల్ప్ చేయడానికి వెళ్తున్నాము. అసలు అవ్వ ఎవరు, అవ్వ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. మనకు ఒక కాల్ అయితే రావడం జరిగింది. అది నిజమా కాదా అని కనుక్కుందామని వెళ్ళాము. వెళ్ళి చూసాక అవ్వ కష్టం చూసి చాలా బాధాకరం అనిపించింది. ఆ అవ్వకు హెల్ప్ చేస్తామని చెప్పేసి ఏమీ చేయకుండా రిటర్న్ వచ్చేసాము. ఇలా ఎందుకు చేసామంటే సాయంత్రం వెళ్ళి అవ్వకు సర్ప్రైజ్ ఇద్దామని. అవ్వకు వచ్చిన కష్టం అవ్వ మాటల్లోనే వినండి. అవ్వ సమస్య ఏంటి, అవ్వకి ఏం జరిగింది, అవ్వ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం కనుక్కున్నాము. మీరు చూడండి. చెప్పవా. ఊరికి పోయింది కొడుక, ఇల్లుకి కామసంద్రం కాపాడిపోయింది. నీకు కామసంద్రమే అని పెట్టు. బేస్తారనాడు పోయింది. బేస్తారం శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం ఉండిపోతుంది. మంగళవారం నాడు వచ్చింది. మంగళవారం నాడు వచ్చే కొందుకి బీగాలంతా పెరికేసి 35,000 ఎత్తుకొని ఆ ఇంటి లాకర్లంతా తీసేసి ఇసుకోటర్లో ఇప్పి నా సొమ్ములంతా దుడ్డంతా ఎత్తుకొని బట్ట పాత ఇల్లు మనం పారేసిపోయిండారు కొడుక. నెలకు 5 కేజీలు బియ్యం వేస్తారు, పింఛని ఇస్తారు. అంతకు తప్ప నాకు ఏమీ లేదు కొడుక. ఆడబిడ్డ లేదు, మగ బిడ్డ లేదు, ఎవరు నాకు దిక్కు లేదు. ఏదో వాళ్ళు ఇచ్చేది తీసుకొని సోపులు, భీములు, నూనె మంచిది కాంతి తీసుకొని జీవనం నెట్టుకుంటా ఉంటా. సోపులు, భీములు, నూనె మంచిది కాంతి తీసుకొని జీవనం నెట్టుకుంటా ఉంటా. అంతే కొడుక, నాకు ఏమి ఎట్లేదు. ఎవరు లేదా మిమ్మల్ని చూసే? ఎవరు లేదు, ఎవరు లేదు, ఎవరు లేదు, ఎవరు లేదు కొడుక. అంటే కొడుకు చనిపోయినారంట. కొడుకు చనిపోయా, ఎన్నేళ్ళు? కూతురు చనిపోయా. అదే అసలు డేట్ అది ఎన్నేళ్ళు. సో గైస్ 2009లో అయితే అవ్వ వాళ్ళ కొడుకు చనిపోయినారు. ఇప్పుడు నాకు దిక్కులేదు, ఉన్నారు కూతురు బిడ్డలో. దిక్కు లేదన్నదన్నా నేనున్నాను నీకు చూసుకుంటా, నీకేం కష్టమైనా చెప్పు. లేదన్నదన్నా నేనున్నాను నీకు చూసుకుంటా, నీకేం కష్టమైనా చెప్పు. అవ్వ కోసం తీసుకెళ్ళిన గ్రాసరీస్ కావాలంటే ఒక గేమ్ ఆడాలి అని చెప్పాము. నీకోసం ఇదంతా నేను తెచ్చిన, నిజంగానే తెచ్చినా కదా, ఏం ఊరికి అబద్ధం కాదు కదా. ఏమంటే ఇప్పుడు నేను నీకోసం తెచ్చిందా, ఇది నీకు ఇవ్వాలంటే దీంట్లో గుడ్ లక్ బ్యాడ్ లక్ అని ఉంటుంది. అంటే అదృష్టము, ఒక దాంట్లో అదృష్టం రాసింటాను, ఒక దాంట్లో దురదృష్టం అని రాసింటాను. నువ్వు యాది ఎత్తావో దాంట్లో అదృష్టం వస్తే ఇదంతా నీకు ఇస్తా, దురదృష్టం వస్తుంటే అది నీకు దురదృష్టం. సరేనా? అది ఎత్తావో దాంట్లో అదృష్టం వస్తే ఇదంతా నీకు ఇస్తా, దురదృష్టం వస్తుంటే అది నీకు దురదృష్టం. సరేనా? గమనించాల్సిన విషయం ఏంటంటే మనం రాసింది 2 పేపర్లో కూడా గుడ్ లక్. సో గైస్, అవ్వకైతే గుడ్ లక్ వచ్చింది, అదృష్టం అని వచ్చింది. అవ్వకి చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. మొన్నే దురదృష్టం జరిగింది, ఎవరో అవ్వది 35,000 దొంగతనం చేశారు. అవ్వకి అదృష్టం వచ్చింది కాబట్టి సో ఈ గ్రాసరీస్ అంతా అవ్వకైతే ఇవ్వబోతున్నాను. అవ్వ చాలా నువ్వు బాగుండాలా, నువ్వు బాగుంటే మేము బాగున్నట్లే. మీ అట్లా ఆశీర్వాదం మాకు ఉండాలా. థ్యాంక్స్ అవ్వ. నువ్వు నాకు చెప్పొద్దు. ఇప్పుడు నా వల్ల అయింది, నేను తెచ్చిచ్చిన. ఇప్పుడు నీకు పర్వాలేదా? ఇంత పర్వాలేదు కొడుక. దీంట్లో కాయలు, ఇంటికి కావాల్సిన వంట చేసుకుని టమాటో అట్లా ఉంది, దీంట్లో రాగి పిండి అట్లా ఉంది. నూనె, అప్పుడే నూనె కావాలండి, అది చూసిన. ఇది బియ్యం ఎంత ఉంటుంది, ఎన్ని కేజీలు ఉంది నాకు తెలియదు. నా వల్ల అయినంత నేను తీసి ఇచ్చిన. ఎంత ఉందని తెలీదు, ఎంత ఉందో నా దగ్గర ఉన్నంత నేను తీసేసి. అంతే చాలు. ఇప్పుడే కాదు, అప్పుడప్పుడు వస్తా ఉంటాను నేను. సరే కొడుక, నీ సాయమో ఆ భగవంతుడు ఉండాలి, నా దిక్కులైన వరకు దేవుడు ఉండాలి అనేదే. కానీ అంత సాయం చేస్తే నేను వాళ్ళకని తక్కువ జీవించుకొని పోతాను కొడుక. నాకెవరు దిక్కులేదు, మేము చూసుకుంటాము, ఏం టెన్షన్ పడద్దు.
సో గైస్ విన్నారు కదా, ఇది సిచ్యువేషన్ అయితే. అవ్వ ప్రాబ్లం అయితే ఇలా ఉంది. అసలు అవ్వకి ఎవరు లేరు ఫ్యామిలీ మెంబర్స్, అవ్వ ఒకటే జీవనం సాగిస్తున్నారు. అవ్వ అయితే చాలా కష్టాల్లో ఉన్నారు. సో మా వల్ల అయినంత మేము హెల్ప్ చేసాము. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. వాళ్ళ కొడుకు కూడా ఒక 10 years బ్యాక్ చనిపోయారు. చాలా కష్టంలో ఉన్నారు. సో మా వల్ల అయినంత మన యూట్యూబ్ ఛానల్ తరఫున మన వల్ల అయినంత అవ్వకైతే మనం హెల్ప్ చేసాము. మా వీడియోస్ చూసి మీరు కూడా చాలా మందికి హెల్ప్ చేయాలనే ఈ వీడియో అయితే తీస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.